800 రూపాయలు. అదే కూలి ఆ రోజుకి. దుర్గా అమ్మ దుర్గా. అమ్మ పేరు రాపించినావు, మీ భార్య పేరు రాపించినావు. మరి ఏదో చిన్న పని ఏం చేసుకోపోయినావు, ఇది ఎన్ని రోజులు అని లైఫ్ ఇస్తుంది. చేసుకో, ఏం కాదు, నేను కొనుక్కుంటలే కానీ అట్లేం లేదులే కానీ. లేదు లేదు, వేసుకో, ప్రాబ్లం ఏం లేదు, వేసుకో. అదే కదా, కాలు మొక్క కన్నా నీ అంత పెద్దోని కాదు అని. నేను హాయ్ ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇతన్ని అయితే సాయం చేద్దామని అనుకుని వచ్చాను. వెళ్తుంటే నాకు అవబడ్డాడు, సైడ్కి వెహికల్ ఆపి వచ్చాను ఇతని దగ్గరికి. అన్నా అన్నం తిన్నావా? తినలే? ఎవరు మీది? ఎవరు ఎవరు? వరంగలా? ఇక్కడ ఎప్పుడు వచ్చినావు? చాలా రోజులు అయిందా? పని చేస్తున్నావా ఇక్కడ? ఏంటి అనా? బాటిల్ ఏరుకుంటావా? బాటిల్ కింద పెట్టుకున్నావు, ఎందుకు అట్లా? అర్థం కాలే. అవునా, అట్లా పెట్టుకుంటా కాకుండా వేరే వాళ్ళు ఎవరైనా తీసుకోతారో పెట్టుకున్నావా? అర్థం కాలే. మాస్టర్ వా? ఏ మాస్టర్? టిఫిన్ మాస్టర్ వా? అంటే టిఫిన్ ఇక్కడ వంట అంటే హోటల్లో ఇది చేస్తావా? మరి ఎందుకు మరి ఇది? ఓహో, బీఆర్ వాళ్ళు అంటే వేరే ఊరోళ్ళు ఇక్కడికి వచ్చి తక్కువకు పోగానే ఇక మిమ్మల్ని తీసేసిండు. మాస్టర్ అంటే దోశ, ఇడ్లీ, పూరి, బజ్జీ, వడ వేస్తే 800 రూపాయలు. అదే కూలి ఆ రోజుకి. అమ్మ దుర్గా. అమ్మ పేరు రాపించినావు, మీ భార్య పేరు రాపించినావు. మా అన్న పేరు. మీ అన్న పేరు? ఓకే. మీ భార్య మీ అన్న లేడా? కాదు, పెద్దమ్మ కొడుకు. నీకు ఇక ఎవరు లేరా? మరి ఏదో చిన్న పని ఏం చేసుకోపోయినావు, ఇది ఎన్ని రోజులు అని లైఫ్ ఇస్తుంది. కాకపోతే ఆడ ఏంటంటే తాగకూడదు. మందు అలవాట్లేదు. ఏదో తాగినా కూడా మనం అక్కడికి పోయి అన్నాం అక్కడనే. నీకు 3 పూటలు అన్నాం అక్కడనే, 3 పూటలు అన్నాం అక్కడనే. ఇవాళ 2ంటికి ఎక్కితే మళ్ళీ రేపు 2ంటికి డ్యూటీ దిగేయాలి. నైట్ 12ంటికి డ్యూటీ దిగేయాలి. పోయి పడుకోవాలి, పొద్దున 5ంటికి లేవాలి. అర్థమైందా? అంటే నైట్ మొత్తం ఉండదు పని, 12 వరకు ఉంటది. మధ్యాహ్నం 2 నుంచి 12 వరకు ఉంటది, మళ్ళీ 5 నుంచి 2 వరకు చేసుకుంటావా? మరి మరి రేపు వచ్చి నేను తీసుకెళ్ళినా మరి అటు నువ్వు చేసుకుంటా అంటేనే. ఎందుకంటే ఈ చెత్త ఎడితే ఎంత వస్తాయి నీకు రోజు మొత్తంలో? 50 రూపాయలు, 100 రూపాయలు రావు. అదే ఆడ పని చేసుకున్నావు అంటే, ఇట్లా ఆడుతూ పాడుతూ పని చేసుకున్నావు అంటే నీకు 3 పూటలు తిండి అన్ని దొరుకుతాయి నీకు. అన్నా కొంచెం గట్టిగా మాట్లాడి, వినబడలేదు ట్రాఫిక్ సౌండ్ తోనే. ఇప్పుడు వరకు 40 కూడా కాలేదు. ఆడ మా నాన్న వేరే పెళ్లి చేసుకుంటే ఏమే, నీకు కాళ్ళు చేతులు ఉన్నాయి, నీకుంది, నీకేం లేదు చెప్పు.
ఒక్క నీ మైండ్ సెట్ మార్చుకున్నావు అంటే నువ్వు లైఫ్ లో ఎవరిని దొరకనంత ఎదుగుతావు కదా. ఇక అమ్మ చనిపోతా అన్న, చనిపోయేటోళ్ళం మనం ఏం తిరిగి తేలేము. అర్థమైందా? మా నాయన కూడా చనిపోయాడు. ఎవ్వరు తేలేము, వెనకకి ఎవ్వరిని తేలేము. ఒక్క మనిషి చనిపోయిందంటే నువ్వు కొన్ని వేల కోట్లు తెచ్చినా కూడా ఆ మనిషి తిరిగి రారు. వేసుకో నమ్ముతావా? బైబుల్ కూడా ఉంది కదా. బైబుల్ చదువుకుంటా. చూడు, నువ్వు రేపు కొంచెం లైఫ్ చేంజ్ చేసుకున్నావు అంటే నీకే బెటర్ రేపు లైఫ్. అర్థమైందా? ఇదే ఒక జీవితం అయిపోయిందని చెప్పేసి ఆన్నే ఉండిపోతే మళ్ళీ ఇంకో జీవితం ఉందన్న మనకి, లేదని కాదు. ఇంత టాలెంట్ ఉంది నీకు. అది నీ మంచి గురించే చెప్తున్నా. నీ మైండ్ సెట్ లో ఉంది, నేను చెప్తున్నా నీకు. ఒక లైఫ్ అయిపోయింది, అమ్మ చనిపోయింది, భార్య చనిపోయింది అని బాధలో ఉన్నావు. ఎవ్వరు ఇక్కడ భూమి మీద పర్మనెంట్ కాదు. ఎవరైనా సరే రేపు నువ్వైనా నేనైనా ఎప్పటికైనా పైకి వెళ్ళాల్సిందే, మట్టిలో కలవాల్సిందే. కానీ ఈ జీవితం తర్వాత ఇంకో జీవితం కూడా చేసుకోవచ్చు మనం. అర్థమైందా? ఇప్పుడు నీ జీవితం అయిపోయిందని నువ్వు ఈయన ఇట్లా ఎన్ని రోజులు అని చెప్పు. ఒక వాన పడ్డదంటే నువ్వు ఎక్కడ పోయేది తెలియదు. ఇక చేసుకో, ఏం కాదు. నేను కొనుక్కుంటలే కానీ అట్లేం లేదులే. కానీ లేదు వేసుకో. వేసుకో. ఫుడ్ తిన్నావా మరి? ఫుడ్ తిన్నావా? 50 ఇస్తే తిన్నావా? ఆహా, 50 రూపాయలు ఇస్తే తెచ్చుకుంటావా? నేను పోయి తెస్తాలే నీకోసం. లేదు, నేనే తీసుకొస్తా నీకు అన్నావు. నేను వెళ్ళి తీసుకొస్తా. ఇది వేసుకో. లేదు వేసుకో, ప్రాబ్లం ఏం లేదు. వేసుకో. ఏం కాదన్నా, వేసుకో. ఏం కాదన్నా, కొంచెం లేచి వేసుకో. ఎందుకంటే ఈ చలితో ఉండలేవు. ఇప్పుడు నువ్వు పైగా ఈ వెహికల్ కి అడ్డున్నావు. ఆ వెహికల్ స్పీడ్ కి వచ్చే వెహికల్ అన్ని గాలి ఎట్లా పడుతుందో తెలుసా చలికాలం? వేసుకో. ఇక్కడ 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 ఇచ్చాడు. జిప్ వేసుకున్నావు అంటే ఇక అదే కదా. కాలు ముక్క కన్నా నీ అంత పెద్దోని కాదు అని. నేను సరేనా, ఏనే ఉండు. నేనైతే రైస్ తీసుకొస్తా. సరేనా? ఓకేనా? నువ్వు మందు తాగుతా అంటే నీ ఎట్లా చెప్పు, నేను ఒప్పుకునేది. నీకు రైస్ చేస్తా అని చెప్తున్నా కదా నేను. ఇస్తారా ఎవరైనా కానీ, మందు తాగకూడదు. అర్థమైందా? నీకు రైస్ తీసుకొని వస్తా, ఇన్నే ఉండు. ఓకేనా? ఓకేనా? నేను మళ్ళీ వస్తా రైస్ తీసుకొని. సరేనా? లేదు నీకు అన్నా, ఇవ రైస్. తిను. వాటర్ బాటిల్. ఓకేనా? తినే కొంచెం జాగ్రత్త ఉండు. కొంచెం నైట్ పూట కొంచెం తాగిన వాళ్ళు ఉంటారు, తాగి ఇబ్బంది పెడతారు. సరేనా? ఓకే, మరి పోయేస్తా. ఎప్పుడైనా వచ్చినప్పుడు కలుస్తా. బాయ్. తిను.